ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. వెళ్ళారు కదా సీఎం రేవంత్ రెడ్డి, ఎక్కడ అవకాశం ఉన్నా కూడా నేను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని చెప్పుకుంటున్నాడు. నేషనల్ మీడియాకి కూడా చెప్తే వాళ్ళు కృష్ణ ఎవరబ్బా అని ఆలోచించారు వాళ్ళు. ఒకప్పుడు సిచ్యువేషన్ ఇట్లా ఉండేది కాదు. మేధావులందరూ నేను ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకుని ఒక రకమైన ఫ్యాన్సీగా చెప్పుకునేవాళ్ళు. అసలుకి చాలామంది 1970లో 80లో కృష్ణ ఫ్యాన్స్ ఎక్కువ. మొత్తం 90% పాపులేషన్ కృష్ణ సినిమాలే చూసేవాళ్ళు. అయితే ఆయనకి ఎన్టీఆర్కి క్లాష్ ఉండడం వల్ల ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అవడంతో ఈ దర్శక నిర్మాతలు ముఖ్యంగా రాఘవేంద్రరావు, అశ్విని దత్తు, త్రివిక్రమరావు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఎన్టీఆర్ ప్రాపకం కోసం కృష్ణ గారిని పక్కన పెట్టారు. అగ్నిపర్వతం, వజ్రాయుధం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా కృష్ణ గారితో సినిమాలు తీయలేదు. ఇలాంటి ఎందుకు ఒక ముఖ్యమంత్రి పాపకం కోసం. ఇవాళ ఏమైంది, కృష్ణ గారి అభిమానులు రేవంత్ రెడ్డి సీఎం, కృష్ణ గారి అభిమాని కిషన్ రెడ్డి మంచి పొజిషన్లో ఉన్నాడు, రఘురామరాజు ఎంపీ. సో ఇవాళ నిర్మాతలు కృష్ణ గారిని పక్కన పెట్టిన నిర్మాతలు కృష్ణ గారి అభిమానులను కనబడాల్సి వస్తుంది. ఎనీ కేస్ ఆ రోజుల్లో కనుక వజ్రాయుధం తర్వాత రాఘవేంద్ర కృష్ణ కాంబినేషన్ కంటిన్యూ అయి ఉంటే చిరంజీవి ఈ వయసులో ఉండేవాడు కాదు. కృష్ణ గారే నెంబర్ 1గా ఉండేవాడు. ఆ అవకాశానికి రాజకీయం కోసం చెడగొట్టాడు.